పోవే, శవాలతో బంధుత్వం కట్టెలతో చుట్టరగా మాగేంటి, పో వెళ్ళిపో. అన్నయ్య 25 ఏళ్ల తర్వాత కనపడ్డారని అన్నయ్య అమ్మ అని పిలిచి తల్లి గుండెల మీద అన్నయ్య పాదాల మీద తల వంచి మనసు సంతోషపరచుకుందామని వస్తే ఇంత దుర్మార్గంగా నీచంగా కఠినంగా ప్రవర్తిస్తారా? మీ పాషాణం లాంటి హృదయాలు ఇక మారవా? ఇప్పుడు తెలిసింది. ఏమన్నారు? ఆయన గాత్రం దరిద్రం అన్నారా? సంగీత బ్రహ్మలా కచేరీలు చెయ్యకపోవచ్చు, మీలా కాసులకి అమ్ముడుపోయే గుణం కాదాయింది. ఇందాకన్ని మాటలన్నా అన్నగారిని క్షమించారు. నా తోడబుట్టినవాడని ఆయన మౌనం వహించవచ్చు, కానీ ఏనాటికైనా మీ రాతి గుండెల్ని ఆయన సంగీతమే మారుస్తుంది, కరిగించి మనుషులుగా మారుస్తుంది. నీ మోహం చేస్తుంది, నీ మోహం చేస్తుంది. ఇదిగో వాడు అక్షరం కూడా సరిగా పలకలేడు, వాడు సంగీత బ్రహ్మ. ఏంటి సంగీత బ్రహ్మ? నీ మొగుడు సరిగమలు కూడా సరిగా పలకనేది సన్నాసే, వాడి సంగతి నాకు చెప్తున్నావేంటే? అన్నయ్య మర్యాద. అయినా ఇంత కంపు కొట్టేవాడి దగ్గర మర్యాద ఏముంటుందిలే? నిన్ను నువ్వే మర్చిపోయే స్థితిలో ఉన్నావు. అన్నా అని పిలుస్తూ రావటం నా బుద్ధి తక్కువ. ఈ స్థితిలో నువ్వు నన్నేం గుర్తుపడతావు? తోడబుట్టిన దాన్ని గుర్తు పెట్టుకోలేని కబోదివి. ఇంత అంతరంగంలో ఉన్న ఆయన సంగీతాన్ని నువ్వెలా గుర్తిస్తావు? నువ్వు గుర్తించావుగా, ఇక వెళ్ళు. ఎలావే వెళ్ళు, పో. అత్తయ్య, ఎవరావిడ? అంతా విని ఎవరావిడ అంటావేంటి? ఆవిడ మీ అమ్మాయి, ఆయన మీ అల్లుడు. మా మధ్య వరుసలు చచ్చిపోయి చాలా కాలం అయింది. నాకు అర్థమైంది, మీరు ఎంత విశాల హృదయులు. ఏ వసంత, నోరు మూసుకుని వచ్చి కూర్చో, కూర్చో. కనిపిస్తూనే ఉంది నీ చిప్ప మొహం. పొత్రల్లా తలకాయ పెంచావు గాని అందులో బుర్రని పెంచలేదే. ఏమైందే, ఎలా పగలగొట్టావు? నా దగ్గర రివాల్వర్ లేదు గాని ఉంటే షూట్ చేసి పారేసేదాన్ని. నేనేం చేశానే తల్లి, షూట్ చేసేదాన్ని అంటున్నావు? నిన్ను కాదు, ఆ చిల్లర మనిషిని, ఆ చీప్ దాన్ని. చిల్లర మనిషా? ఎవడమ్మా మనిషి? ఎవరో తెలియదు డాడీ, కానీ అది నన్ను ఇన్సల్ట్ చేసింది. నీకు తెలియని మనిషా? నిన్న అవమానం చేయడం ఏంటమ్మాయి? మమ్మీ విసిగించకు, నన్ను విసిగించకు. అవమానపరిచింది అంతే, దాన్ని బతకనివ్వను మమ్మీ, బతకనివ్వను. అంతే కదా, చెప్పుదామని. ఏం జరిగిందో చెప్పు, మేం చూసుకుంటాం.
అది నన్ను నవ్వుల పాలు చేసింది. నన్ను తల దించుకునేలా చేసింది. ఈ దామిని తల దించుకునేలా చేసిన దాన్ని తల ఎత్తుకొని తిరగనివ్వను. అవును, తిరగనియద్దు. కానీ అదెవరో తెలియదంటున్నావు కదే. చూస్తే గుర్తుపడతావా? ఊరంతా గాలిద్దామమ్మా, తను చూపెట్టు. ఆ లెక్క మేం సెటిల్ చేస్తాం. గుర్తుపట్టడం ఏంటి? దాని ఫోటో కూడా తీశాను డాడీ. ఫోటో తీసినావా? అయితే చూపించు. దాన్ని భూమి మీద లేకుండా అయినా చేస్తాం, లేకపోతే తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాం. చూడండి, చూడండి, ఇదే ఆ రాక్షసి. ఇది నా కాళ్ళ కింద ఉండాలి మమ్మీ. బామ్మా, ఏమిటి? వ్యసనం ఎంత ప్రతిభావంతులనైనా పతనావస్థకు చేరుస్తుందా? చేర్చడమేమిటి, పతనమే చేస్తుంది. వ్యసనం స్వయంకృతాపరాధం. సప్త వ్యసనాల్ని జయించగలిగితేనే సిరి స్థిరంగా ఉంటుంది. అయినా ఎవరి గురించి ఇప్పుడు వ్యసనమని మాట్లాడుతున్నా? ఎవరి వ్యసనాల గురించైతే నా వల్ల కాదని వెనక్కి వచ్చేశాక ఏం జరిగిందంటే, అన్నయ్య గారికి ఒక సంగీత విద్వాంసుడు తారసపడ్డాడు. ఏంటి ఏంటి సంగీత విద్వాంసుడా? కాదా మరి? కాదు, చిచి, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. దూర్తుడు, దుర్మార్గుడు, సంస్కారం లేని ఆయన ఒక సంగీత విద్వాంసుడా? సరస్వతి పుత్రుడా? గాంధర్వుడా? సంగీతానికి తలవంపులు తెచ్చే పాపాత్ముడు. ఎవరినే అంతలా తిడుతున్నావు? ఇంకెవర్ని? నగర సంకీర్తనకు వెళ్ళినప్పుడు దారిలో చిత్తుగా మద్యం తాగి మత్తుగా తప్పటడుగులు వేస్తూ మావయ్య గారికి ఎదురుపడి సంగీతాన్ని ఎద్దేవా చేస్తూ తప్పుగా మాట్లాడిన ఆ తాగుబోతుని. అహం నెత్తికెక్కి కళ్ళు మూసుకుపోయి సోయ లేకుండా మావయ్య గారిని నీకు సరిగమలు తెలుసా, స్వరాలు తెలుసా, రాగాలు తెలుసా అని హేళన చేస్తాడా? ఆయన గనాపాట అంత గర్వమా? నాలుక చీరేయాలనంత కోపమొచ్చింది. పద్మావతి, తిట్టింది చాలు. పెద్ద చిన్న చూడకుండా ఏంటా మాటలు? ఏంటి తిట్లు ఆపాలా? ఆయన పెద్ద స్థితి మర్చిపోయి అన్నమయ్య లాంటి మావయ్య గారిని అనరాని మాటలంటే తిట్టొద్దా?
శృతులకి జతులకి రాగానికి తాళానికి లయ తెలియని ఆ మూర్ఖత్వాన్ని తిట్టొద్దా? నిజమే, తిట్టకూడదు. ఈ వేడివేడి నూనె తీసుకెళ్లి ఆయన ఉసే, ఉసే. గొంతులో పోయాలి. నోర్మోయ్, వాళ్ళకి 1,000,000 ఉండొచ్చు. నువ్వు నోరు పారేసుకోవడం సంస్కారం కాదు. వారి విద్వత్తు గురించి నీకేం తెలుసు? వారు పేరుగాంచిన విద్వాంసులు, తెలుసా? అంత విద్వాంసుడే అయితే అంతలా అదెందుకు తిడుతుందిలే? అన్నయ్య గారినేదో అన్నారని. ఏమన్నాడు? అజ్ఞానివి అన్నాడు. సంగీతానికి అర్థం తెలియనివాడు అన్నాడు. స్తోమత ఉంది కదా, ఈ ముష్టెత్తుకోవడం ఎందుకు అన్నాడు. ఇంకా చాలా చాలా అన్నాడు. పైగా తాగున్నాడు. వారికి వారే తెలిసేలా లేరు. ఆయనంట విద్వాంసుడంట. అనొద్దని నన్నంటుంది. వ్యసనం తాత్కాలికంగా పీడించినంత మాత్రాన పాండిత్యం లోపిస్తుందా? విద్య నశిస్తుందా? అరిసె మాడినా రుచి తగ్గదు అన్నట్టుంది. అవును రుక్మిణి, నీకు ఆయన గురించి, ఆయన విద్వత్తు గురించి అంత బాగా తెలుసా? ఆయన నేను కళ్ళారా చూశాను. ఆ అహంకారం, నిర్లక్ష్యం, అవలక్షణం తప్ప ఆయన దగ్గర ఇంకేమీ కనిపించలేదు. నిలకడగా నిలబడలేని ఆయన్ని విద్వాంసుడు అంటే సంగీతం తలదించుకుంటుంది. ఆరాధనకి అర్థం తెలియని అతను అసలు అతన్ని చాలే ఆపుతావా? చెప్తూనే ఉన్నాను, తిడతావే. అమ్మా, నువ్వంటే ప్రేమ, గౌరవం, భక్తి ఉన్నాయి. అలాంటి వాళ్ళని సమర్థించి నీ విలువ తగ్గించుకోవద్దు. సర్లే, ముందు వీటి సంగతి చూడు. అయ్యో పెరుమాళ్ళ, ఆయనంటే నీకేమైందమ్మా? ఛీ! తీతి మాడిపోతున్నాయి. అందులో వెయ్యి, జాగ్రత్త. బయటికి వెళ్దాం అన్నాం. ఎక్కడైతేనేమని నాన్నగారు వయలిన్ తీసుకొని వచ్చేస్తున్నారు. ఏదో వయలిన్ మీద 4 పొడి పొడి ముక్కలు, అది కూడా నువ్వు సాధన చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నవేరా. కానీ గాత్రం సవరించిందే లేదు. ఇప్పుడు బయటపడితే బడిత పూజే. ఏం చేయాలరా? రే శ్రీనివాసమూర్తి, ఇదిగో ఈ వయలిన్ అందుకొని మంచి కీర్తన మొదలు పెట్టరా. ఏంటి మావయ్య గారు మొదలు పెట్టమంటున్నారు? సాధన చేసి వచ్చిన తర్వాత నా కోసం తొలిపాట పాడమంటున్నాను. బావగారు పాట పాడబోతున్నారా? ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. పాడండి బావగారు, పాడండి. మీ పాట విని మేము తరించిపోతాం. పాడండి పాడండి. మొదలు పెట్టరా. మొదలు పెట్టండి బావగారు. అబ్బా, ఆ పొగ లేకుండా కొంచెం ఊదవే. ఈ పొగతో చెప్తా. ఒరే శ్రీనివాసమూర్తి, పాడు. ఆ, ఆ, ఆ.
పాడదాం అనుకుంటే ఈ పొగ నా పాటకి పొగ పెట్టింది ఎవరు? అమ్మా అమ్మా, నా స్వరమంతా మంట పుడుతోంది. ఇక్కడ కూర్చున్న నాకు దగ్గు రాలేదు, అంత దూరంలో ఉన్న బావగారికి ఎలా వచ్చింది? మంట మంట నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూద్దాం అనుకున్నాను, కానీ నిరాశపరిచి నేను కన్నీళ్లు పెట్టుకుని వెళ్లే పరిస్థితి వచ్చింది. 18 ఏళ్ల శ్రమ ఈ పొగ పొట్టను పెట్టుకున్నట్టుంది. అమ్మా, నేను పాడలేను, నా వల్ల కాదు. అమ్మా పద్మావతి, కాస్త కట్టెల మీద నీళ్లు జల్లమ్మా. పొగకి అబ్బాయి గొంతు పాడైనట్టుంది. అలాగే అత్తయ్య గారు. మీరండి. బమ్మీ, నాకు తెలియక అడుగుతాను, గాలికి పొగ ఇటు వెళ్తుంటే దగ్గు అటు నుంచి ఎలా వచ్చింది? నిన్నెలాంటి ప్రశ్నలే వెయ్యొద్దన్నా. ముందు నీ పని చూసుకో. అవందులో వెయ్యి. చిన్నదానికి కూడా అందరూ నన్నే తిడతారు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బామా బామా బామా, రుక్మిణి, బామా. అయ్యో, ఏమైందమ్మా? 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 ఏమైందే అమ్మా? ఏమైందమ్మా? ఏంటి ఏడుపేంటి? నా చేతికున్న గాజులు పగిలిపోయాయి బామ్మ. అయ్యో అయ్యో అయ్యో, నాకెందుకో భయంగా ఉంది. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? మట్టి గాజులు గట్టుకు తగిలి పగిలిపోతే అంతలా ఏడవాలా? అయినా భయమంటావేంటి? ఈ గాజులు పగిలిపోతే కొత్తవి కొనుక్కోవచ్చు కదా. ఓసే పద్మావతి, తెలియకపోతే తెలియనట్లుండు, అంతేగాని వెర్రి మొర్రి కోతలు కొయ్యకు. అది గాజుల కోసం ఏడవటం లేదే. గాజులు ముత్తైదువులకు రక్షలే. దాని 5వ తనానికి ఏం కీడు సంభవిస్తుందో అని భయంతో ఏడుస్తుందే. బొమ్మి, అసలే అమ్మ భయపడి ఏడుస్తుంటే నువ్వేంటి ఇలాంటి మాటలని ఇంకా భయపెడుతున్నావు? అయ్యో, నేను భయపెట్టడం ఏమిటే? అయినా దానికి భయం కొత్త కాదు, బాధ పాత కాదు. అమ్మా అమ్మా, నువ్వు లే అమ్మా, లేమా. అమ్మా,
ఏడవకమ్మా, ఊరుకో. అమ్మా, నా మనసు కీడు శంకిస్తుంది. నన్ను భయం ఏడిపిస్తుంది. భగవంతుడా, అయ్యో స్వామి, కుంకుమల్ని చల్లగా చూడు.